తమిళనాడు తొక్కిసలాట ఘటనలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఘటనా స్థలంలో చెప్పులు, వాటర్ బాటిల్స్, పార్టీ జెండాలు కనిపించడం కన్నీరు తెప్పిస్తోంది. మరోవైపు తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. మరో 60 మందికి పైగా గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. తమిళనాడులోని కరూర్లో సినీ నటుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచార సభ సందర్భంగా ఈ ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. తొక్కిసలాటలో 8 మంది చిన్నారులు సహా 39 మంది మరణించారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న విజయ్ ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్త ప్రచార యాత్రను ప్రారంభించారు. శనివారాల్లో మాత్రమే 2 జిల్లాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ శనివారం నమక్కల్లో ఉదయం ప్రచారం చేపట్టి సాయంత్రం కరూర్ చేరుకున్నారు. అక్కడ వేలుసామీపురంలో రాత్రి 7:30 సమయంలో విజయ్ ప్రసంగిస్తుండగా ఆయనకు సమీపం వచ్చేందుకు పలువురు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. పిల్లలు, మహిళలు, వృద్ధులు అందులో చిక్కుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఆసుపత్రిలో పడిపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఉద్రిక్తత చోటు చేసుకుంది. 10 మంది చిన్నారులు, 16 మంది మహిళలు సహా 39 మంది మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పరిస్థితిని అంచనా వేసిన విజయ్ తన ప్రసంగాన్ని నిలిపివేసి తోసుకోవద్దంటూ వారించే ప్రయత్నం చేశారు. అప్పటికే పరిస్థితి చేదాటిపోవడంతో సహాయక చర్యలకు ఆదేశించారు. సమీపాన ఉన్న అంబులెన్స్ వద్దకు బాధితులు తీసుకెళ్లడానికి కార్యకర్తలు ప్రయత్నించినా రద్దీ మధ్యలో నుంచి వెళ్లడానికి వెంటనే సాధ్యపడలేదు. బాధితులను పైకెత్తి పట్టుకుని రద్దీతో అతి కష్టంపై ముందుకు సాగారు. తర్వాత అంబులెన్సులో సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ఘటనా స్థలికి మరికొన్ని అంబులెన్సులు రావడంతో వాటి ద్వారాను బాధితులు తీసుకెళ్లారు. అయినప్పటికీ నిమిషాల వ్యవధిలో 39 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 69 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో 20 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతున్నాయి. కరూర్లో ఆసుపత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు రోదనం వినుతుంది. తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని కొందరు, తమ అభిమాన నటుడైన విజయ్ను దగ్గర నుంచి చూడాలన్న ఆతృతతో కొందరు వేదిక వద్దకు వచ్చారని, తోసుకొచ్చారని యత్నించడానికి ప్రయత్నిస్తారని చెబుతున్నారు.
తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనపై కేసు నమోదైంది. టీవీకే కరూర్ జిల్లా కార్యదర్శిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక తొక్కిసలాట ఘటనలో పోలీసుల వైఫల్యం లేదని తమిళనాడు డీజీపీ తెలిపారు. 10,000 మందితో సభకు అనుమతి ఇచ్చామని, దాదాపు 27,000 మంది వచ్చారని తమిళనాడు డీజీపీ చెప్పారు. 1 గంట వరకు రావాల్సిన విజయ్ సాయంత్రం 7 గంటలకు వచ్చారని అన్నారు. ఒక్కసారిగా జనం పెరగడంతోనే తొక్కిసలాట ఘటన జరిగిందని డీజీపీ వెంకటరమణ్ తెలిపారు. மக்கள் பேசிக்கிறாங்க தெரியுமா? இந்த திமுக குடும்பத்துக்கு ஊழல் பண்ற பணத்தை எல்லாம் 24x7 டெலிவரி பண்ற ஒரு ஏடிஎம் மிஷினா இருக்கிறாராம்.